మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, ప్రజెంట్ మనం మేమంతా సిద్ధం సభ దగ్గర ఉన్నాం. ఇక్కడ జగన్ అభిమాని ఒక అతను మాటలో జగన్ యొక్క అభిమానాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? సార్, నా పేరు సంతోష్ బహదూర్ అండి. మాది గౌరవరం విలేజ్, కావలి మండలం, నెల్లూరు జిల్లా సార్ మాది. ఎందుకు వచ్చారు ఈరోజు ఇక్కడికి? సార్, ఇక్కడ జగనన్నని కలవడానికి వచ్చాను. నేను ఇవాళ బతుకున్నానంటే కారణం దానికి జగనన్నే సార్. నాకు 3 years బ్యాక్ కిడ్నీ ఆపరేషన్ చేశారు. బయట అయితే 8 lakhs అని చెప్పారు సార్. కానీ ఇవాళ నాకు ఆరోగ్యశ్రీ పథకం కింద నాకు కిడ్నీ ఆపరేషన్ చేశారు. కోమాలో ఉన్న మనిషిని కూడా బతికించారు సార్. కాకపోతే నేను జగనన్నని కలిసి థ్యాంక్స్ చెప్పుకుందామని వచ్చాను సార్. ఇంకొకటి విజ్ఞప్తి ఏంటంటే సార్, నాకు ఏ జీవనాధారం లేదు. నన్ను చూసేదానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. మా ఇంట్లో వాళ్ళు అంటే అందరికీ డయాలసిస్ చేసుకునే వాళ్ళు పింఛన్ ఉంది సార్. నేను 4 సార్లు కలెక్టర్ గారి దగ్గరకు వెళ్ళాను. కానీ అక్కడ పింఛన్ ఇవ్వడానికి ఒకటే మాట అన్నారు సార్. ఏమంటే జగనన్న స్కీమ్ లో లేదు, అంటే గవర్నమెంట్ లో స్కీమ్ లేదు, డయాలసిస్ లేకుండా కిడ్నీ తీసేసిన వాళ్ళకి పింఛన్ ఇవ్వరు అని చెప్పారు సార్. జగనన్న మా అంత దయ ఉంచి నాకు కూడా, నేనేం 10,000 అడగటం లేదు సార్. నా బతుకు కోసం ఒక 3,000 5,000 నెల నెల పింఛన్ వచ్చేటట్లు ఏర్పాటు చేయమని జగనన్నని కోరుకుంటున్నాను సార్. ఇంకొకటి ఏంటంటే, నేను ఒక్కనే కాదు సార్, నా లాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉంటారు బాధితులు. మీ పేరేంది? సంతోష్ బహదూర్ సార్. నా లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇట్లా ఒక కిడ్నీతో బాధపడే వాళ్ళు. అంటే డయాలసిస్ చేసుకునే వాళ్ళకి పెన్షన్ అంటున్నారు, మిగతా వాళ్ళకి లేదంటున్నారు. నా లాంటి వాళ్ళకి బతుకు తెరువు కష్టంగా ఉంది సార్. మేము కూడా ఒక దగ్గరికి వెళ్ళి అనిపించుకోకుండా బతకాలి కదా సార్. అంటే నాకు ఇంట్లో పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంది, అన్నం పెట్టడానికి కూడా. అందువల్ల నేను కోరుకుంటున్నాను సార్ జగన్ గారిని, మా ప్రియతమ ముఖ్యమంత్రి గారిని. అందరికి సాయం చేస్తున్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న, నేను నమ్ముతున్నా. ముఖ్యంగా నేను జగనన్నకి పెద్ద అభిమానిని. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం వల్ల నేను బతికాను. మన కావలిలో, మన నెల్లూరు జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసే కడలి తరంగాన్ని మించిన జల ప్రభంజనం ఈ రోజున ఎదుట కనిపిస్తా ఉంది. ఇసుక వేసినా కూడా రానంతగా మంచి చేసిన మనమందరి ప్రభుత్వానికి మద్దతుగా, మోసగాళ్ల కూటమికి వ్యతిరేకంగా, పేదల భవిష్యత్తుకు అండగా ఈ జిల్లా మొత్తం సిద్ధం. అవతలి పక్షంలో తోడేళ్లుగా మోసగాళ్లగా ఉంటున్న వాళ్ళంతా కూడా కుతంత్రాలు చేస్తా ఉన్నారు, కుట్రలు చేస్తా ఉన్నారు. వారి కుతంత్రాలకు, వారి కుట్రలకు మనందరి జైత్ర యాత్ర వారందరికీ వ్యతిరేకంగా సిద్ధం అంటూ లక్షల సింహాలు గర్జిస్తా ఉంటే వస్తా ఉన్న శబ్దం సిద్ధం. మన పేదల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరగడానికి ఇక కేవలం 5 వారాలు మాత్రమే గడువు ఉంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు జగన్ కు, చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ జగన్, మీ బిడ్డ పేదల పక్షం, ప్రజల పక్షం అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ యుద్ధంలో పేదల పక్షాన మీ బిడ్డ ఉంటే, ఈ యుద్ధంలో అటువైపున చంద్రబాబు దత్తపుత్రుడు, వీరిద్దరికి తోడు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 వీళ్ళు మాత్రమే సరిపోరు అని ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ఒక జాతీయ పార్టీ అయితే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ మరొక జాతీయ పార్టీ అయితే, వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక సందర్భాలలో మన ప్రజలను, మన పేదలను మోసం చేసిన వ్యతిరేక పక్షం చంద్రబాబు నాయుడు గారి పక్షం.
మరి ఇలాంటి సందర్భాలలో మే 13న జరగబోయే సంగ్రామంలో ఇంటింటికి మంచి చేసిన మనందరి ప్రభుత్వం, మనందరి పార్టీ, మనందరి ప్రభుత్వానికి, మనందరి పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా, ఇంతకు ముందే నేను చెప్పా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని చెప్పి, ఈ ఎన్నికల్లో మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు, పిల్లలు, అక్క చెల్లెమ్మలు, అవ్వ తాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, వృత్తి వర్గాలు, 3 ప్రాంతాలు, వీరందరి ప్రయోజనాలను రక్షించుకునేందుకు, జరిగిన మంచిని కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతాను. అయ్యా చంద్రబాబు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశావు అని చెప్పుకుంటావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు. మరి ఎన్నికల ముందు ఆ 3 సార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగురంగుల కాగితాలు ఇచ్చావు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ 3 మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా కూడా ఇలా నాలా పబ్లిక్ గా నీ మేనిఫెస్టో చూపించి, ఇదిగో నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇదిగో నేను నెరవేర్చా అని కనీసం నీ మేనిఫెస్టోలో నీవు చెప్పింది కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాను అని చెప్పి కనీసం ఇలా మేనిఫెస్టోను పబ్లిక్ గా చూపించే కార్యక్రమం కనీసం ఒక్కసారైనా చేసేవా? నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు. అసలు మేనిఫెస్టో కాపీ అయినా చూపించే దమ్ము, ధైర్యం, నిబద్ధత నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. మీ కావలి నుంచి మీ అందరికీ పరిచయస్తుడు ప్రతాపన్న అక్కడి నుంచి ఉన్నాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు కూడా ప్రతాపన్నపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకరంలో నిల్చోబోతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు ప్రభాకరన్నపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా వేడుకుంటా ఉన్నాను. కోవూరు నుంచి మీ అందరికీ పరిచయస్తుడు, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన వాడు ప్రసన్న నా పక్కనే ఉన్నాడు. ప్రసన్నను మంచి మెజారిటీతో, గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడు, మీలో ఒకడు, పార్టీ క్యాడర్ను, ఖలీల్ను నెల్లూరు సిటీ నుంచి అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు అతి సామాన్యమైన ఖలీల్పై గొప్పగా గట్టిగా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. ఉదయగిరి నుంచి రాజగోపాలలో నిల్చోబెడతా ఉన్నాము. మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఆత్మకూరు నుంచి విక్రమ్ నిలబడతా ఉన్నాడు. విక్రమ్ వాళ్ళన్న గౌతమ్, తనకు నాకు మధ్య ఉన్న స్నేహం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది. గౌతమ్ తమ్ముడిగా విక్రమ్ ఈరోజు నిలబడతా ఉన్నాడు. ఈ జనరల్ ఎలక్షన్స్ లో మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు
విగ్రహంపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తాను. కందుకూరు నుంచి మధుసూదన్ యాదవ్ నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. మంచోళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మదన్నపై కూడా సంపూర్ణంగా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. మన గుర్తు ఇది అక్క, మన గుర్తు ఇది అవ్వ, మన గుర్తు ఇది ఫ్యాన్ గుర్తు, మన గుర్తు. ఎవరైనా అక్కడో ఇక్కడో ఎవరో మర్చిపోయి ఉంటే మాత్రం దయచేసి గుర్తు పెట్టుకోండి. మన భవిష్యత్ మార్చేది ఈ ఫ్యాన్ అని గుర్తు పెట్టుకోండి.